సరే, హోమ్ రెమెడీ లాగా కూడా మీరు చెప్తారని నేను విన్నాను. అంటే ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఈ సింప్టమ్స్ ఏవైతే మనం తిన్న వెంటనే కొంచెం కడుపు ఉబ్బరంగా ఉండడము, కొంచెం పెయిన్ రావడము, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్షన్ రావడం ఇట్లా ఉంటే ఎలాంటి హోమ్ రెమెడీ పాటిస్తే మంచిదంటారు? ఎలాంటి హోమ్ రెమెడీ పాటిస్తే మంచిది అంటే, ఒక క్యారెట్ తీసుకోండి, ఒకటి కుకుంబర్ తీసుకోండి, ఓకే. ఒకటి నిమ్మకాయ తీసుకోండి, ఓకే. ఒకటి ఆరెంజ్ తీసుకోండి. ఇవి 4 వాటర్లో వేసేయండి. ఒక కాపర్ వెసల్ తీసుకోండి. ఓకే. కాపర్ వెసల్, ఓకే. కాపర్ బాటిల్ అనుకోండి. బాటిల్ కన్నా జర పెద్దది తీసుకోండి మీరు. ఓకే. దాంట్లో ఇవన్నీ ఒకటొకటి కట్ చేసి వేసేయండి. ఓకే. ఇది మార్నింగ్ వరకు ఏమవుతుంది, ఇది ఆల్కలైన్ వాటర్ లాగా తయారవుతుంది. ఓకే. ఇప్పుడు కొందరికి ఏం డౌట్ వస్తుంది అంటే, మనం సంత్రా వేసినాము, నిమ్మకాయ వేసినాం, అవి అయితే యాసిడిక్ నేచర్ ఉంటుంది కదా, మళ్ళీ ఆల్కలైన్ ఎట్లా తయారవుతుంది అనేసి అనుకుంటారు. కానీ దాంట్లో ఒక ప్రాసెస్ ఉంటుంది, కొద్దిగా లైట్గా ఫర్మెంటెడ్ కూడా అవుతుంది అది. ఓకే. అయితే ఆల్కలైన్ అయిపోతుంది అది వాటర్. మీరు జిమ్లలో పోండి, పెద్ద పెద్ద జిమ్లలో, ఫిలిం నగర్లో అక్కడ ఇక్కడ పోతే వాళ్ళు ఈ బాటిల్లో నింపేసి పెడతారు. ఓకే. అక్కడ మనం తాగుతాం. మళ్ళీ ఆల్కలైన్ వాటర్ మషిన్లు పెట్టించుకుంటాం ఇంట్లో, కొందరు లక్షలు పెట్టి పెట్టించుకుంటారు. ఓకే.